ఓ దిక్కు మన రైతులు యూరియా కరువుతోని తన్లాడతారు కదా. మరి గిలిగింత తన్లాడుతుంటే వీళ్ళ తన్లాట చూసి మరి పార్టీ లీడర్లు ఏం చేస్తారు, ఏ పార్టీ కార్యక్రమం పెట్టుకున్నారు, ఎట్లా ముంగడ పడతారు, ఏం ఫాయిదా చేస్తారు, ఓ మలక మనం అట్లా అరుచుకొని వద్దాం రా అని మరి ఏ పార్టీ ముందడ పడ్డారు. యూరియా కోసం మన తన్లాట గంతగానం ఉన్నది కదా, మరి మన సర్కారు వాళ్ళ మనసులో ఏమున్నది, వాళ్ళేమంటారో కూడా తెలవాలి కదా మీకు. ఫస్ట్ సీఎం రేవంత్ అన్న ముచ్చటిండాక అటెనక వ్యవసాయ మంత్రి ఏం చేస్తాడో అరుచుకుందాం. టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అగనాట అసలు యూరియా అరవే లేదన్నట్టులా. ఇక మన తుమ్మల సారు పొన్నమని ఏమంటారో ఇనురిగా. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. అసలు కరువు అనేదే లేదట, అవన్నీ ఏఐ వీడియోలట. అయ్యా కోపం రమ్మట రాదా. రైతులు లైన్లలో చెప్పులు పెట్టిరు కానీ ఈ మాటలు విన్నాక ఆ చెప్పులతో ఏం చేసేటోలో మన రైతులు ఇలా మాటలు విన్నాక ఇక అట్లనే అనిపిస్తుందట. మరి ఈ జనాలట గ్రాఫిక్స్ అట గ్రాఫిక్స్. అసలు చెప్పేదందుకన్నా మనసు ఎట్లా వచ్చిందో ఏందో, ఎంత అవమానం చేస్తున్నారు అసలు. ఆగురి తుమ్మల సార్ ఇంకేమంటాడంటే, కేంద్రంతో దెబ్బలాడండి, మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. ఇన్నరా బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రంతో కొట్లాడి 2 లక్షల టన్నుల యూరియా పట్టుకురావాలట. కాదు ఏమనంటే కోపంగాని బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడి పట్టుకత్తే మరి మీరెందుకు సార్ సర్కారు కుర్చీలో కూర్చున్నది? అన్ని బీఆర్ఎస్ వాళ్ళే చెప్తే మీ ఎంపీలు ఎందుకు సార్ ఉన్నది? మీ తరిక చూస్తుంటే దున్నపోత మీద వాన పడ్డట్టే ఉన్నది సార్ అని నేనంటలేను. యూరియా సంటల కాడ రైతులే అంటారు. అంత లావైతే ఆ సంటల కాడికి పోయి మీరే రైతులను అడుగురు, వాళ్ళే చెప్తారు.